you will very rarely see is ఒక అమెరికన్ అమ్మాయి ఇంత మంచి తెలుగు మాట్లాడుతుందని. సో లెట్ మీ గివ్ ఎ మైక్ టు హర్. మానస, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా నచ్చింది పాట. నేను పాత సినిమాలు పాటలు నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ అన్నమాచారి కీర్తనస్ నా ఫేవరెట్. యాక్చువల్గా అన్నీ ఇష్టమే, అన్నీ ఇష్టమే, అన్నీ నో ఫేవరెట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ కదా, అన్నీ వన్నే. మ్యూజిక్ ఇస్ వన్ కదా, అన్నీ బాగుంటాయి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లడివో శ్రీహరివాసము. కౌశిక్ వచ్చి యాక్చువల్గా నేను సారీ ఒక్క నిమిషం అండి. కౌశిక్ వచ్చి మాకు తెలుగు నేర్పిస్తాడు. మీరు అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తారా? నేర్పిస్తారా? ప్లీజ్, యు వెల్కమ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను వయలిన్ నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ 1 year సంగీతం నేర్చుకున్నాను 10 years బ్యాక్. కానీ నా వాయిస్ అంత బాగా సూట్ అవ్వట్లేదు, సో అందుకని వయలిన్ నేర్చుకుంటున్నాను. Manasa, you're using lot of English words in Telugu. చాలా సంతోషం అండి. చాలా సంతోషం, మాకు కూడా చాలా సంతోషం అండి. నేను ఈ డెట్రాయిట్కి వచ్చి నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా సర్ప్రైజ్లు, చాలా సంతోషం. అక్కడ మా క్లాస్లో 2 పెద్ద డాక్టర్లు వచ్చి కింద కూర్చొని ఒక్క ఇంగ్లీష్ మాట కూడా మాట్లాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు. మేమేమో ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాలని వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడబోతుంటాం. సో నిజంగా డెట్రాయిట్లో చాలా సర్ప్రైజ్ ఇస్తున్నాను. Big round of applause to Manasa for her interest in Telugu. అయితే ఆఫీస్లో మాట్లాడితే నేను ఆమెతో తెలుగు మాట్లాడలేక నేను ఇంగ్లీష్ స్విచ్ అవుతూ ఉంటాను. దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. అండ్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ గుడ్ జోక్. మానస, మై ఫ్రెండ్ వసుధ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఈ మధ్య మానస TV9 అన్నీ చూస్తుంది. అయితే వసుధని వచ్చి మా వైఫ్ని వచ్చి ఒకసారి సాటర్డే రోజు పూజకి 2 కలిసి వెళ్తారు. సో వచ్చి వసుధ మీరు ఆంధ్రనా తెలంగాణ అడిగారు. మీరు ఆంధ్రనా తెలంగాణ అడిగారు. ఏడుకొండ మీ జాకెట్ ఏడుకొండా ఏడా ఎక్కడండి, ఎక్కడ కొన్నారండి? మా ఇంటికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలంగాణ ఫ్రెండ్స్. మా ఆర్తి వాళ్ళ ఆంధ్రానే. మా ఆర్తి వాళ్ళ ఆంధ్రానే. ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు ఆంధ్ర అంటే ఏంటి, తెలంగాణ అంటే ఏంటి, ఎందుకు డివిజన్? ఏదో రాయలసీమ కూడా ఉంటుంది కదా. ఏంటమ్మా చాలా బాంబులు వేస్తుండవు? నేను బాంబే. బాబోయ్, నిన్ను చూస్తే తెల్ల బాంబులా కనిపిస్తుండవే. So that is Manasa. Big round of applause to Manasa. Now we want to give chance to మానస గారు, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా స్కూల్కి రావాలి. మా పాఠశాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మా సంగీత పాఠశాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆనంద్ గారు, ప్లీజ్ ఆవిడని తీసుకొని రండి. అక్కడ మా పిల్లలకి ఆవిడతో మాట్లాడించి చూపించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.